బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి H24 హైడ్రేట్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? హైడ్రేట్. చాలామంది స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు, చాలామంది పెద్దవాళ్ళు అడల్ట్స్ ఏం చేస్తుంటారంటే ఓవర్గా ఎక్సర్సైజ్ చేయడం కానీ, ఓవర్గా నడవడం కానీ, లేకపోతే ఆఫ్టర్నూన్ ఎండలో అనేది వాళ్ళు నడవడం కానీ చేస్తుంటారు, లేదంటే బయట వర్క్లోకి వెళ్ళడం వల్ల చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందనంటే వాళ్ళు డీహైడ్రేట్ అయిపోతుంటారు. అంతేకాకుండా పిల్లలు కూడాను స్కూల్కి వెళ్ళి వాటర్ సరిగా తాగకపోవడం వల్ల డీహైడ్రేట్ అయిపోతున్నారు. ఇలా డీహైడ్రేట్ అయిపోయినప్పుడు చాలామంది ఏం చేస్తుంటారంటే మంచిగా హైడ్రేట్ అవ్వడానికి ఇవ్వకపోను కూల్ డ్రింక్స్ లాంటివి తాగేస్తుంటారు, ఫ్రూట్ జ్యూసెస్ తాగేస్తుంటారు. ఇలా తాగడం వల్ల బాడీలోకి షుగర్ వెళ్ళిపోతుంది తప్ప మంచిగా హైడ్రేట్స్ వెళ్ళవు, ఎలక్ట్రోలైట్స్ వెళ్ళవు. అలా వెళ్ళకపోవడం వల్ల బాడీ డీహైడ్రేట్ అవ్వడం అండ్ ఎలక్ట్రోలైట్స్ లేకపోవడం వల్ల మోషన్స్ అనేవి అయిపోయి ఇంకా వాళ్ళు వీక్ అయిపోతారు. కాబట్టి వీక్ అవ్వకుండా ఉండాలంటే బాడీని మనము హైడ్రేట్లో ఉంచాలి. సో అలా హైడ్రేట్లో ఉంచడం కోసం మనము ముందుగా వాటర్ తీసుకుందాం. H24 హైడ్రేట్ అంటారు. ఇందులో 20 చార్జెట్స్ ఉంటాయి. ఒక చార్జెట్ తీసుకుందాం. కానీ ఒక 1 లీటర్కి మనకు 1 చార్జెట్ పడుతుంది. ఇక్కడ నేను ఓన్లీ 250 ml వాటర్ తీసుకున్నాను కాబట్టి ఇందులో మనము కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చాలా చాలా స్వీట్గా ఉంటుంది తెలుసా. ఇందులో ఎటువంటి షుగర్ యాడ్ చేయలేదు, ఎటువంటి కెమికల్స్ యాడ్ చేయలేదు, ఎటువంటి ఫ్లేవర్స్ కూడా యాడ్ చేయలేదు. మనకి విటమిన్ సి దొరుకుతుంది, విటమిన్ డి, విటమిన్ బి అండ్ మినరల్స్ వచ్చేసరికి ఫాస్ఫరస్, మెగ్నీషియం అండ్ పొటాషియం, కాల్షియం, విటమిన్ డి ఇవన్నీ దొరుకుతాయి. ఇవన్నీ బాడీకి అందడం వల్ల బాడీ అనేది వీక్ అవ్వకుండా అండ్ నీరస పడిపోకుండా బాడీకి అందాల్సిన ఎలక్ట్రోలైట్స్ అందడం వల్ల చాలా చాలా యాక్టివ్గా ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కానీ, స్పోర్ట్స్ ఆడేవాళ్ళు కానీ, ఆఫ్టర్నూన్ వర్క్ చేసేవాళ్ళు ఎవరైనా సరే దీన్ని మనం పాకెట్లో క్యారీ చేస్తే మీరు ఒక 1 లీటర్ వాటర్ బాటిల్లో అయినా సరే కలుపుకొని తాగితే మీ హెల్త్ పాడవకుండా ఉంటుంది అండ్ మీరు వీక్ అవ్వకుండా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా H24 హైడ్రేట్ని క్యారీ చేయండి, హెల్తీగా ఉండండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నా నెంబర్కి కాల్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. Thank you so much.